మా నిరూపాక్షను కూడా కేసు పెట్టారు. తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారంట. ఇంట్లో ఉంటే తలుపులు పగలగొట్టి పోలీసులు వెళ్ళి తలుపులు పగలగొట్టేశారు. సీసీ ఫుటేజ్ మొత్తం పగలగొట్టేశారు. ఎవరు? పోలీసులు. మా ఇంటికాడ పగలగొట్టినట్టు తెలుగుదేశం గుండాలు కాదు, పోలీసులే పగలగొట్టేశారు. సీసీ కెమెరాలు మొత్తం పగలగొట్టేశారు, తీసేసుకున్నారు. తలుపులు పగలగొట్టారు. నిరూపాక్ష ఎమ్మెల్యే, అతను మాజీ ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యేని బలవంతంగా తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి లేనిపోని కేసులు పెట్టేశారు. అన్ని పెట్టేసి బెయిల్ రాకోకుండా ఉండే సెక్షన్లన్నీ వేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీ విల్ టేకప్ దట్, మేము చూసుకుంటాం దాని సంగతి ఏంటో. ఇది ధర్మమేనా? పోలీసు వారు తలుపులు పగలగొట్టి వెతకటం, ఇక్కడేమో ఇంట్లోకి చొరబడి పర్మిషన్ లేకోకుండా ముస్లిం మైనారిటీస్కి చెందినటువంటి ఇల్లును రాత్రి 10 గంటలకి 8 గంటలకి ఎతకటం, అక్కడేమో సీసీ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకుపోవటం, ఇక్కడేమో నారాయణ స్వామి అని అతను నెక్స్ట్ రోజు వచ్చి ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకుపోవటం. అంటే నేరస్తులు ఎవరు? ఇక్కడ పోలీసులే నేరస్తులు అవుతున్నారు. పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. పోలీసులే తలుపులు పగలగొడుతున్నారు. ఇంక మీరేం కాపాడతారో నాకు అర్థం కాలేదు. చాలా అధర్మంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వాలు ఉండవు. ఒకటి. రెండవది అయ్యుంది న్యాయస్థానం. న్యాయస్థానంలో మిమ్మల్ని నిలబెట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు రౌడీలుగా వ్యవహరిస్తే కుదరదు. మీరు చట్టబద్ధంగా యాక్ట్ చేయాల్సిన వాళ్ళు, చట్ట పరిధిలో పనిచేయవలసిన వాళ్ళు తప్ప మీకు లాఠీ గన్ను ఇచ్చారని కొట్టడం కాల్చడం కుదరదు. అది తెలుసుకుని ప్రవర్తించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ప్రకటనలు ఇచ్చి అవమానపరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు. దీని మీద కూడా కోర్టుకు వెళ్తాం, అన్నిటి మీద కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ఇది మా పార్టీ యొక్క అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా ఉంటుంది. వారిని ధైర్యంగా ఉండమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.